ఈనాడు చూస్తే అవి కల్తీ సారా మరణాలే అన్నటువంటిది హెడ్డింగ్ పెట్టింది. ఇందులో సహజ మరణాలు కావు, జంగారెడ్డిగూడెం మృతుల శరీరంలో మెథైల్ ఆల్కహాల్ నమూనాలు, దర్యాప్తు సంస్థలపై నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్లు. ఈ కేసులను ఐపీసీ 304 సబ్సెక్షన్ 2 కిందకు మార్చి విచారించాలి. వైకాపా ప్రభుత్వంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన సహజ మరణాలు కావాలి, మెథైల్ ఆల్కహాల్ కలిపిన సారా తాగడం వల్లే వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయిన సిట్ తేల్చింది. మృతుల శరీరాల్లో ప్రమాదకర మెథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో విశ్లేషణలో స్పష్టమైనట్టు పేర్కొంది. అప్పట్లో అనుమానాస్పద మరణాలుగా నమోదైనటువంటి ఈ కేసుల్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ సెక్షన్ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. నాటు సారాలో మెథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారితీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించింది. వైకాపా హయాంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా ఉంచారని, వారి వైఫల్యము ఉందని గుర్తించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే డ్రామా ఏంటంటే, అసలు డ్రామా సైకలాజికల్ అటాప్సీ అంట కొత్త పదం వాడారనమాట. అంటే సాధారణంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఉంటుంది. అందులో ఈ ఖచ్చితంగా మిథైలు, ఇప్పుడు ఉన్నటువంటి లెక్కర్లో మిథైలు కాకుండా ఏమన్నా అమృతం ఉంటుందా ఏంటి? అందులో ఉండేవన్నీ అవే విష పదార్థాలే ఉంటాయి. లెక్కర్ అంటేనే విష పదార్థం. ఆ విష పదార్థంలో ఈ విష పదార్థం ఉంది కాబట్టి అది కల్తీ అంటే కనుక అంతకంటే వెర్రితనం మరేం లేదు. కానీ ఈ వెర్రితనాన్ని సమర్థించుకోవడానికి మరొక వెర్రి కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. అదేంటంటే, మద్యం తాగడానికి ముందు బాధితులు ఎలా ఉన్నారు, తాగాక ఎలాంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు, గతంలో వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నాయా, మద్యం తాగే అలవాటు ఎన్నాళ్ళుగా ఉంది, గతంలో సారా తాగినప్పుడు వాంతులు విరోచనాలు తల తిరగడం లాంటి అనుభవాలు ఉన్నాయా అని మృతుల కుటుంబీకులను సిట్టు ప్రశ్నించగా అంతకుముందు తమ వాళ్ళలో అట్లాంటి లక్షణాలు ఏమీ చూడలేదని వాళ్ళంతా వాంగ్మూలం ఇచ్చారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా ఈ వివరాలు సేకరించారు. వీటన్నిటి విశ్లేషించాక సహజ మరణాలుగా తేల్చారట. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి రోడ్డు మీద అడ్డంగా పడుకుని బస్సు నాపింది, నాకు డబ్బులు మందుకి ఇస్తావా లేదని. ఇంకో చోట ఇంకొక అతను గొడవ పడ్డాడు, లేకపోతే మందు దాగి గొడవ పడుతున్నారు. వాళ్ళు రోజు ఏం గొడవ పడేవాళ్ళు కాదు, మందు తాగిన తర్వాతనే గొడవ పడుతున్నారు. మరి వాళ్ళు సైకలాజికల్ అటాప్సీ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తాగుతున్న మందంతా అక్రమమే అందామా లేదా? ఇక్కడ బేసిక్గా ఏమవుతుంది, మందుకి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు అందుతున్న మందు ఏదో అద్భుతం అన్నట్టు, అమృతం అన్నట్టు, ఇంతకుముందు ఎంత దుర్మార్గం అన్నట్టు ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం నడుస్తోంది.